నేను డాక్టర్ వెంకట ఉమాకాంత్ కొడాలి, కన్సల్టెంట్ ఫిజిషియన్, విధాత హాస్పిటల్, విజయవాడ. ఈరోజు జనరల్ ఫిజిషియన్ అంటే ఎవరు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ ఫిజిషియన్ ఆర్ ఫిజిషియన్ అదే వెస్ట్రన్ కంట్రీస్లో ప్రైమరీ ఫిజిషియన్ ఆర్ ఇంటర్నిస్ట్ అని అంటారు. జనరల్ ఫిజిషియన్కి బాడీలో ప్రతి అవయవంతోనూ ప్రతి జబ్బుతోనూ అసోసియేషన్ ఉంటుంది. వాళ్ళు దాన్ని పేషెంట్ హిస్టరీని బట్టి ఇన్వెస్టిగేట్ చేసి డయాగ్నోసిస్ ఇచ్చేవాళ్ళే. సో ఆ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ఫిజిషియన్ ట్రీట్ చేసే కేసెస్ అయితే ఫిజిషియన్ ట్రీట్ చేస్తారు, లేదా సబ్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిస్ట్ అవసరమైతే వాళ్ళకి రిఫర్ చేసి ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఫాలోఅప్లో ఫిజిషియన్ దగ్గరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఇంటర్నెట్ రోజుల్లో చాలామంది చిన్న సిమ్టమ్ వచ్చినా కానీ గూగుల్ కానీ ఇంటర్నెట్లో సెర్చ్ చేసి దానికి సెవరల్ రీజన్స్ చూసుకుని కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్కి లోనయ్యి యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఎక్కువ అవసరమైన దానికన్నా ఎక్కువ చేసుకునే అవకాశము ఉంది. లేదా ఏం చేయాలో తెలియక ఒక సిమ్టమ్కి 100 కారణాల్లో ఒక కారణాన్ని ఎత్తుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనవసరంగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ప్రైమరీ ఫిజిషియన్ అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హిస్టరీని బట్టి ఎగ్జామిన్ చేయించుకొని అవసరమైతే ఇన్వెస్టిగేట్ చేయించుకుని ఒక డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత దానికి సరిపడా కన్సల్టెంట్ని ఫిజిషియన్ సజెస్ట్ చేస్తే వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి ట్రీట్ చేయించుకుంటే ఒకటి వాళ్ళకి సరైన ట్రీట్మెంటు, రెండోది వాళ్ళకున్న యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్స్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. వాళ్ళు న్యాయం చేసుకునేటట్టు ఉంటుంది. ఫిజిషియన్ కూడా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి పేషెంట్కి న్యాయం చేసేటట్టు ఉంటుంది. సో దిస్ ఈజ్ ది రోల్ ఆఫ్ జనరల్ ఫిజిషియన్.